అన్నకు జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. ఇనాయత్ నగర్ గ్రామానికి గత 2 పర్యాయాలుగా మన ఇనాయత్ నగర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుంచినటువంటి గౌరవ శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు మనందరినీ కూడా నియోజకవర్గంలో ఇనాయత్ నగర్ గ్రామంని గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి పతాలకు మన గ్రామం తరఫున అపూర్వ స్వాగతం పలికినందుకు ఇనాయత్ నగర్ గ్రామ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ లష్కర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో మా ఇనాయత్ నగర్ తండాకు డాంబర్ రోడ్ లేకుండే, సార్ వచ్చిన తర్వాత మాకు డాంబర్ రోడ్డు మాట్ బ్రిడ్జ్ వేయడం జరిగింది. మరియు ఇంటింట గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వచ్చినాయి, డ్రైనేజీలు వచ్చినాయి. మాకు ఎటువంటి వేరే పనులు అడగరాకుండా అన్ని విధాలుగా సాయం చేసిర్రు. ఒకటి మన ఇనాయత్ నగర్ నుంచి అమీర్ నగర్ పోయే బ్రిడ్జ్ ఒకటి ఉండే, అది కూడా శాంక్షన్ అయింది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మాకు అన్ని విధాలుగా సాయం చేసినారు. మీకు మా తండా తరఫున విలేజ్ తరఫున మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏ పనులన్నా చిన్న చిన్న పనులు ఉండిపోవచ్చు, మొత్తం మీద పెద్ద పనులు అయితే అన్నీ అయిపోయినాయి. మళ్ళా రోడ్ రిన్యువల్ కూడా చేసిర్రు, ఆ బ్రిడ్జ్ శాంక్షన్ కూడా చేసినారు. మరియు ఉక్లనాయక్ తండా పోయే తోవ కొద్దిగా ఇబ్బంది ఉన్నదంటే అది కూడా శాంక్షన్ చేసినారు. ఇది కూడా బ్రిడ్జ్ కూడా ఇంతట్లో స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అది మా 20 ఏళ్ళ కళను నెరవేర్చారు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు బాగా ఇబ్బంది ఉండే, 20 సంవత్సరాల కళను అది నెరవేర్చినందుకు మా తాండవాసులు మీకు రుణపడి ఉంటారని నేను అందరి ముంగట తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, మాకు వర్షాలు పడితే ఇనాయత్ నగర్కు ఊళ్ళోకి రాకుండా అడ్డంగా మాటు బ్రిడ్జ్ ఉండేది. ఆ మాటు వారడం వారం రోజులు 10 రోజుల దాకా వాడుతుండే. మేము ఊళ్ళోకి రావాలంటే చదువుకుని పోవాలంటే బాగా ఇబ్బంది ఉండే. అది కూడా మీరు కట్టించి మేము మీకు రుణపడి ఉంటాం సార్. ఆ బ్రిడ్జ్ మాటు బ్రిడ్జ్ కట్టించి మాకు ఎంతో సాయం చేసినారు సార్. ఇప్పుడు డాంబర్ రోడ్ కూడా అయిపోయింది. మా పిల్లలు వేరే ఊర్లకు బస్సులు వస్తున్నాయి పోతున్నాయి, వేరే ఊర్లలో కూడా చదువుకుంటున్నారు. అది కూడా ఒకటికి బ్రిడ్జ్ ఒకటి ఉండట్లనే కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది. కానీ మాటు బ్రిడ్జ్ వలన మాకు ఎంతో మేలు జరిగింది సార్. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా విలేజ్లో ఎటువంటి ఇప్పుడు పనులు ఏం లేవు, అన్ని శాంక్షన్ అయినాయి, అన్ని పనులు చేయించుకున్నాము. బాలకృష్ణ బాబాయ్, ఇంకా మనకు ఇల్లు లేనోళ్ళకు ఇండ్లు కూడా వచ్చినాయి. ఇంకా రానోళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు అప్లై చేసుకున్నాడు ఎప్పుడంటే అప్పుడు ఉంటుందని సార్ చెప్పినారు. ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. రాని వాళ్ళు మన దగ్గర అప్లికేషన్ తీసుకొస్తే అవి కూడా అప్లికేషన్లు పెడతాము. ఏమన్నా లేని ఉంటే నన్ను అడగచ్చు, నేను అన్నగారిని అడిగి మీకు అన్నీ చేపిస్తాను. మన ఓటు మాత్రం కారు గుర్తుకేసి ప్రశాంత్ అన్న నువ్వు భారీ మెజార్టీ తోటి గెలిపించగలరని అందరి ముంగట నేను మనకు జరిగిన అభివృద్ధి పనులను గుర్తించుకొని అన్నగారికి ఈసారి కూడా ఘన విజయం సాధించాలని తెలియజేస్తున్నాను. అందరూ ప్రతి ఒక్కరు ఓటేసి అన్నగారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న. ఈరోజు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా మనులకు అదేవిధంగా గ్రామస్తులకు ఇక్కడికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఇనాయత్ నగర్ గ్రామంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయో మన కళ్ళ ముందే ఉన్నాయి. రోడ్లు కానీ, ఈ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఈ రకంగా చెప్తూ పోతూ ఉంటే చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. కాబట్టి
మనందరము కళ్ళ ముందే ఇవన్నీ చూసినాము, తెలుసుకున్నాం కాబట్టి మనకన్నీ గుర్తే. మీరు ఒక్కటి ఆలోచించండి, అధిక మెజార్టీతో మన అన్నను గెలిపిస్తే ఇంకా కూడా ఏమైనా కాని పనులు ఉంటే అవి కూడా పనులు చేస్తారు. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్టు రేషన్ కార్డులు కానీ ఇంకేదైనా పింఛన్ కానీ చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి అవి ఏమున్నా కానీ అవి కూడా పరిష్కరిస్తాము. ఏ సమస్య ఉన్నా అని కూడా మేము రాసుకుంటున్నాము. ఇవన్నీ అన్న దృష్టికి వెళ్ళి ప్రతిదీ పరిష్కరించి మీ అందరికీ మేము మేలు చేస్తామని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఒక్కటి దృష్టి పెట్టండి, మన బాల్కొండ మండలంలో ఎక్కడ జరగని అభివృద్ధి మన బాల్కొండ మండలంలోనే జరిగిందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి పనులు జరగలేవు. మీరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. మళ్ళా తర్వాత మనమే నష్టపోతాం. కాబట్టి మనము ప్రశాంత్ అన్న గారిని అధిక మెజారిటీతో గెలిపించి ముందంజలో ఉంచాలని చెప్పి మీ అందరిని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. రెండు పర్యాయాలుగా 2 సార్లు మన ఇనాయత్ నగర్ గ్రామంని కమ్మర్పల్లి మండలంకు కావచ్చు, బాల్కొండ నియోజకవర్గంకు కావచ్చు, మనము చాలా దూరంగా ఒక జిల్లాకు బార్డర్గా ఉన్నటువంటి మన ఇనాయత్ నగర్ గ్రామంని, అది చిన్న గ్రామమా పెద్ద గ్రామమా, ఇక్కడ 5,000 ఓట్లున్నాయా 10,000 ఓట్లున్నాయా 500 ఓట్లున్నాయా అని చూడకుండా మన గ్రామంకు ఎన్ని పనులు కావాలన్నా మనం గ్రామ కమిటీ నుంచి ఒక్కసారి కూడా ఖర్చు పెట్టి తిరగకపోయినా మనము గ్రామంని అభివృద్ధి పథంలో ఉంచినటువంటి మా యొక్క వేముల ప్రశాంత్ అన్నకు మన గ్రామ యువకులు, మహిళలు, రైతులందరూ కూడా ఘన స్వాగతం పలికినందుకు ముఖ్యంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మన యువకులు, మహిళలందరికీ కూడా దయచేసి మన అన్న మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకున్నది ఉన్నది. ఈ 30 రోజులు చాలా పార్టీలు, నేషనల్ పార్టీలు, మిగతా పార్టీలు గతంలో 50 సంవత్సరాలు పనిచేసే పార్టీ, గతంలో 20 సంవత్సరాలు పనిచేసిన పార్టీ మన ఇనాయత్ నగర్ గ్రామంకి డబుల్ రోడ్డు లేకపోతే తండగోయే రోడ్డు ఇంకేదో కూడా చేయలే. వాళ్ళు ఏదైనా చేసిందంటే మరి తక్కువ ఎన్నో ఏళ్ళుగా కాంక్రీట్ రోడ్డు ఇంకా మిగతా రోడ్లు చేసుకున్న తర్వాత మన ప్రశాంతన వచ్చిన తర్వాత మన గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు, మన గ్రామంలో ఉన్నటువంటి తార్ రోడ్లు ఇవన్నీ కూడా పెంచుకున్నది. వాళ్ళ లెక్క మన లెక్క తీస్తే ఖచ్చితంగా అంతకు డబులే ఉంది, ట్రిపులే ఉంది తప్ప దానికంటే ₹1 కూడా తక్కువ లేదు అని ఈ సందర్భంగా మన ఇనాయత్ నగర్ గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇదే వేదిక దగ్గర మన కొత్తపల్లి ఇనాయత్ నగర్ గ్రామం ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్లో వేరే పార్టీలు ఇదివరకు వచ్చి ఉండొచ్చు, రేపు పొద్దుగల వేరే పార్టీలు వస్తాయచ్చు. ఒకటే లెక్క, మనము 10 సంవత్సరాలు మనం పనిచేసినాము కదా, అంతకుముందు 50 సంవత్సరాలు పనిచేసినప్పుడు వాళ్ళు మనకంటే ₹1 కూడా అది 50 సంవత్సరాలు ఇచ్చిన దానికి 2 ఇంతలు 3 ఇంతలు నిధులు ఇచ్చినటువంటి ఘనత మన ప్రశాంత్ అనేది. మరి అన్ని రకాలుగా వాళ్ళకు ₹1 ఇస్తే ₹10 ఇచ్చిన మన గ్రామంకు. అందుకు మనం ఖచ్చితంగా ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకులు ఉన్నటువంటి వ్యక్తికి మనందరినీ కూడా ముందటుంచినటువంటి ప్రశాంతనకు ఓటు సందర్భం వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చి మాయమాటలు చెప్తే యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నా యొక్క తాండ సోదరిమణులు నాయకులు కావచ్చు, ఎవరు కూడా నమ్మద్దు. మీరు ఒక్కటే అడుగుండ్రి, వాళ్ళు ఉన్నప్పుడు 50 సంవత్సరాలు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, 20 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే డబ్బులు పనిచేస్తేనే మాకు ఓట్లు వేయండి, డబ్బుల కంటే తక్కువ చేసినా కూడా వాళ్ళతో చర్చ పెట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళకంటే డబ్బులు పనిచేసినాం, డబ్బుల కంటే తక్కువ పని చేయలేం. అన్ని పనులలో మనం అన్ని చేసినాం. మనం చూసినాం ఎన్నో రోజుల నుంచి గట్టుబడిసిన వాగు పెండింగ్ ఉండే, గట్టుబడిసిన వాగు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గట్టుబడిసిన వాగు పెండింగ్ ఉండి గట్టుబడిసిన వాగుని ఇంత చేస్తాం అంత చేస్తామని ఓట్లు దండుకున్నటువంటి పార్టీలు మరి గట్టుబడిసిన వాగుని మధ్యలో చేతులు ఎత్తేసి కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేస్తే మళ్ళీ గట్టుబడిసిన వాగు వస్తేనే ఇనాయత్ నగర్, నర్సాపూర్, అమీర్నగర్ గ్రామంకు, కోనసముద్ర గ్రామంకు ఎంతో ఉపయోగపడుతుందని, రైతులందరికీ పంటలకు ఉపయోగపడతాయని, మన గ్రామంలో భూగర్భ జలాలు పెరుగుతాయని, గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయని లెక్క చూడకుండా చేసినందుకు 5 సంవత్సరాల తర్వాత మళ్ళొక్కసారి ఓటేస్తే కావాల్సినటువంటి పనులు ఇంతకు రెట్టింపు కూడా మనం అడిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా వినయపూర్వకంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా.
ఓళ్ళు వచ్చినా ఎన్ని మాటలు చెప్పినా నమ్మద్దు. సార్ వచ్చి 10 సంవత్సరాల తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి. వాళ్ళని ఆరోగ్యం బాగాలేకపోతే నిజామాబాద్ పోయినటువంటి సార్ అండగా ఉన్నాడు, హైదరాబాద్ పోయిన అండగా ఉన్నాడు. ఆరోగ్యశ్రీ పరంగా పనులు జరిగినాయి, మనకు వ్యక్తిగతంగా పనులు జరిగినాయి. ఈరోజు మనం అందరం కూడా ఎవరన్నా వచ్చి మాయమాటలు చెప్పంగానే, ఎవరన్నా వచ్చి పక్కోళ్ళు ఒట్టు పంచేది బిడ్డు పంచేది చెప్పంగానే మనం వాళ్ళ మీద కోపంతో ఇంకోల పక్క పోడు, వాళ్ళ పట్టించుకుంటున్నారు ఇంకోల పక్క పోడు కాదు. ఇది ప్రశాంతమైన ఎలక్షన్. ప్రశాంతమైన మన గ్రామంకు కోట్ల రూపాయల పనిచేసిండు. వినాయకులు రాని ఇంత కోట్ల రూపాయల పనిచేసినప్పుడు 5 సంవత్సరాల తర్వాత మనం ఖచ్చితంగా ఓటు రూపంలో చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, గ్రామ కమిటీ సభ్యులు అట్లనే కుల సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరు కూడా సార్ రాకముందు మనకున్న వినాయకుల గ్రామంలో కమ్యూనిటీ హాల్ ఎన్నిచ్చిండ్రు, కుల సంఘాలకు భవనాలు ఎన్నిచ్చిండ్రు. మరి సార్ వచ్చిన తర్వాత మన వినాయకనగర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ ఎవరైతే అడిగినరో వాళ్ళందరికీ కూడా కాదన లేకుండా, అందరికీ ఎవరు అడిగినరో వాళ్ళందరికీ కూడా కాదన లేకుండా ఇచ్చినటువంటి వ్యక్తికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఓటు కంపల్సరీ వేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉంది. మనం ఉన్నటువంటి మనం తండాకు సంబంధించి రోడ్డు, ఆ తండా దాటి కట్టుబడినటువంటి రోడ్డు చిన్న గ్రామం అయినా మా అమీర్ నగర్కి వినాయకనగర్ గ్రామంకి లింకు కావాలని శాంక్షన్ చేసి కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినటువంటి సందర్భంగా మనం ఎట్టి పరిస్థితులలో మాయ మాటలు చెప్పినా ఇంకెవరు ఏ మాటలు చెప్పినా నమ్మకుండా ఒకటే చర్చ చేద్దాం. ఖచ్చితంగా సార్ వచ్చిన తర్వాత పనులు ఎన్ని చేసినో లెక్క పెట్టుకొని మనం ఓటు అనేది మనము సానుభూతి కొరకు పక్క పార్టీ మర్యాద కొరకు వేయద్దు. మనల్ని మన గ్రామం బాగుపడాలా, మనమున్న వ్యక్తులు బాగుపడాలా, మన కుటుంబాలు బాగుపడాలా, వ్యవసాయం బాగుపడాలా, కంపల్సరీ వాళ్ళందరూ బాగుపడాలా. మనం నియోజకవర్గంలో ఒక మూలకున్నాం, పక్క గ్రామంలో పక్క జిల్లాలతో పోటీ పడాలంటే మనం ఈ రోడ్లకు రాగానే మన ఊరికి రాగానే అద్భుతంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఇంతకుముందు 2-3 నియోజకవర్గాలు ఉంటే ఇప్పుడు సారు మన కేసీఆర్ సార్కి సొంత కొడుకు కంటే ఎక్కువ దత్తపుత్రుడు లాంటి వ్యక్తి మన ఊరికి పంపించింది. అంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి ఎంత పని కావాలన్నా మనం అడిగేటువంటి సత్తా ఉంటుంది, మనం చేయించుకునే అవకాశం ఉంటుంది. ఎవరో వచ్చి ఏదో చెప్పగానే నమ్మద్దు. సారు మంచిగా కేసీఆర్ గారి దగ్గర ఉన్నారు. వినాయకులకు ఎన్ని కోట్ల పనులు కావాలని తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వేరే మాటలు నమ్మద్దు. అవన్నీ పార్టీల వాళ్ళు ఎవరైనా వస్తే చర్చ చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. ఇక్కడనే మనకంటే రూపాయి ఎక్కువ పని ఎప్పుడు చేయలేరు. కావాల్సినటువంటి పనులు కూడా మనమే చేస్తాం. రైతులకు ఏదైనా రుణమాఫీ కొంతమందికి వచ్చి కొంతమందికి పెండింగ్ ఉంది కదా, రుణమాఫీ కూడా మొత్తం జరుగుతుంది. రుణమాఫీ ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొంతమందికి ఆగిపోయింది. రుణమాఫీ మొత్తం జరుగుతుంది. అందరూ కూడా మీరు ఇంటికి తీసుకుపోవాలా. వినాయకుల గ్రామంలో 2-3 ముచ్చట్లే తెచ్చబడతారు. 3 పట్టాలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవని తెచ్చబడతారు. అంతమందికి ఇచ్చినటువంటి వ్యక్తి ఇంకో 10 మందికి ఇవ్వాలంటే మాకేమైనా ప్రేమ లేదా? వినాయకుల గ్రామంలో 3 పట్టాలు ఏ ఒక్క వ్యక్తికి రాకుండా చూడాలని సారు క్లియర్గా చెప్పిండు. అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఫోటోలలో చెట్లు పడే వల్ల ఆగిపోయినా కూడా ఇవ్వాలని చెప్పిండు. రానటువంటి 3 పట్టాలు రానటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి బాధ్యత మా లోకల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులది. ప్రశాంత్ అన్న గారు చెప్పిండ్రు కాబట్టి మేము కోఆర్డినేట్ చేసి ఎలక్షన్ కాగానే 3 పట్ట భూములు ఇప్పిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఉన్నా. మరి రుణమాఫీ రానుల్లో కూడా కంపల్సరీ అందరూ కూడా రుణమాఫీ అయిపోతుంది. అది వేరే పార్టీ వాళ్ళు రెచ్చగొడితే మీరు ఎవరు కూడా పట్టించుకోవద్దు. అదే కాకుండా ఎవరికైనా ఇల్లు ఎంతమంది వినాయకుల గ్రామంలో ఇల్లు ఎంతమంది అప్లై చేశారో అంతమందికి ఇచ్చినాం. ఏమైనా పేపర్లు తక్కువడి ఎవరికైనా రాకపోతే కూడా ఇంకా 20-30 మంది ఇల్లు కావాలన్నా, ఇంకా 50 మంది ఇల్లు కావాలన్నా ఒక్కోళ్ళకి కాదనకుండా ఇల్లు కూడా ఇప్పించే బాధ్యత మాది. మీరు పేపర్లు మీ సేవలు అప్లై చేసుకొని కంపల్సరీ ఇప్పిస్తాం. అదే కాకుండా మరి ఈ సందర్భంగా ఒక 5 నిమిషాలు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా దయచేసి ఒక 5 నిమిషాలు ఎవరు తప్పు చేయకుండా ఇన్ని రోజులు అభివృద్ధి చేసినటువంటి మన ఆరాధ్య దైవం, మరి అభివృద్ధి ప్రదాత మనలో ఏం చేయబోతున్నామని మనకు ఎలా అండగా ఉంటామని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే పార్టీ వేరే వాళ్ళకు సమాధానం. వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు డాక్టర్ భాస్కర్ యాదవ్ గారికి, అట్లే వినాయకనగర్ గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజలకు, పెద్దలకు, రైతన్నలకు, ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళకు డాక్టర్ భాస్కర్ యాదవ్ గారు అన్ని విషయాలు చెప్పినారు. మీ సర్పంచ్ కూడా చాలా విషయాలు చెప్పినారు. అయితే ఈ 9 సంవత్సరాలుగా
మీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఇంకొకసారి అవకాశం ఇవ్వమని చెప్పి మీ అందరి దీవెనలు ఆశీర్వాదం కోసం ఇవాళ మీ ముందుకు ఈ అమీర్ నగర్ ఈ ఇనాయత్ నగర్ గ్రామానికి వచ్చినానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. గ్రామంలో 150 ఇండ్లు, తాండాలో 80 ఇండ్లు, మొత్తం 230. ఈ 230 ఇండ్లకు ఇప్పటిదాకా ఇనాయత్ నగర్ గ్రామం తాండా కోసం 15,78,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. 230 ఇండ్లకు ఎంత? 15,78,00,000 రూపాయలు. అవి ఎట్లా అంటారా? ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నది కదా, ఈ రోడ్డుకు ఇది 2 కోట్లు. వీళ్ళ తాండా రోడ్డు, తాండా బ్రిడ్జు, అది కూడా 97 లక్షలు. అట్టనే రోడ్డు 97 లక్షలు, బ్రిడ్జు 1,60,00,000. చెరువులు బాగా చేసుకున్నాము 64 లక్షలు. మీ ఊరు లోపల సీసీ రోడ్లు, తాండా లోపల సీసీ రోడ్లు 73 లక్షల రూపాయలు. ఎన్ని ఇండ్లకు? 230 ఇండ్లకు. అట్లనే మంచినీళ్ళు తాగుదామంటే ఇబ్బంది ఉంటుండే మీకు, నేను రాకున్న మోదు, కేసీఆర్ రాకున్న మోదు. ఇప్పుడు మీకు తెలుస్తలేదు, అలవాటైంది కాబట్టి తెలుస్తలేదు. అప్పుడు ఎట్లా ఉండే ఒక్కసారి గుర్తు చేసుకోరు. బోర్ దగ్గరికి పోయి బిందెలు లైన్గా పెట్టి, కరెంటు రాకపోతుండే, కరెంటు ఉండకపోతుండే, కరెంట్ వచ్చినప్పుడు లైన్గా పెట్టి కొట్టుకొని ఒకరు కొట్లాడుకొని ఇవన్నీ బాధలు పడ్డారు. ఎవ్వడు పట్టించుకోలే. నాకంటే మొదలు 50 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు మనల్ని పాలించారు. ఎవరికి సోయలేదు వాళ్ళకి. మన నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ వచ్చినాకనే, నేను వచ్చినాకనే మీ ఇనాయత్ నగర్ గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో కేసీఆర్ నల్లా పెట్టి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇవాళ లోపల పనులకే 33 లక్షలు ఖర్చు చేసినాం నల్లాలు పెట్టడానికి. అట్టనే మీ గ్రామంలో శ్మశాన వాటిక కట్టుకున్నాం 12 లక్షలతోటి, మహిళా భవనం కట్టుకున్నాం 6 లక్షలతోటి. అట్లనే ఒక 23 లక్షలతోటి చౌటాలు చెప్తా. 23 లక్షలతోటి దానికి ఎంత అయింది? మన గట్టుపొడిచిన వాగు మీద 23 లక్షలతోటి గట్టిపొడిచిన వాళ్ళ కాలు వచ్చి మీకు లింకు కట్ అయింది అంటే మొన్ననే దాని మీద కూడా బ్రిడ్జ్ కోసం శాంక్షన్ చేసినాం 23 లక్షలతో. ఇట్లా 191 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. 230 ఇండ్లుంటే 191 మందికి పెన్షన్లు వస్తున్నాయి. 2,86,00,000 రూపాయలు పెన్షన్ల కింద వచ్చినాయి కేవలం ఇనాయత్ నగర్ గ్రామంకే. 2,86,00,000 రూపాయలు. అట్టనే 304 మందికి రైతు బంధు వస్తూ ఉన్నది. 3,33,00,000 రూపాయలు రైతు బంధు మీ ఇనాయత్ నగర్ గ్రామానికి. మీరు ఆసుపత్రుల ఖర్చులైతే నా దగ్గరికి వేల్పూర్కి వస్తే పైసలు ఇప్పిమంటే నేను సీఎం గారిని అడిగి 23 మందికి 10 లక్షల రూపాయలు ఇప్పించిన నేను బిల్స్. మీ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి కింద 61 మందికి ₹1,00,000 చొప్పున 61 మందికి ఇప్పించినాం మనం కళ్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డ పెళ్ళైతే. ఇగో ఇట్లా ఇవన్నీ ఈ 9.5 ఏళ్లలోనే జరిగిన పనులు. ఇది నిజమా కాదా మీకే తెలుసు, మీరే సాక్ష్యం. ఇంత చిన్న గ్రామానికి 15 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే ఇట్లా. చాలా మంది మీరు ఇంకా అవుతున్నది కదా, ఏదో నడుస్తున్నది కదా, ఇస్తున్నారు కదా అని
మనకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉండ్రి. ఎట్లా ఉండే కరెంట్ అప్పుడు? ఏముండే కరెంటు? రైతుల గత ఏముండే? ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ వాళ్ళని తెచ్చుకుందామా? తెచ్చుకుందాం, మంచిగా ఉంటుంది. మళ్ళీ రాత్రికి పోవాలి, ఇక టార్చ్ లైట్ పెట్టి ఒక చేతిలో ముల్లిగట్టే పట్టుకొని భుజం మీద చెద్దరు వేసుకొని పోయి ఒడ్డు మీద వేసుకొని పండుకోవాలి, మంచిగా పండుకొని పాడించుకోవాలి. ఇక మంచిగా కాంగ్రెస్ వాళ్ళని తెచ్చుకుంటే ఏం చేసిండ్రు అని వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. మనం ఏం చేయలేదని మనకు ఓట్లు రావద్దు. ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. ఇంకా ఉంటాయి, లేవని అనను. ఇంకో 10-20 మందికి పెన్షన్ ఇచ్చేది ఉంటుంది, ఇంకో 10-20 మందికి బియ్యం కార్డులు ఇచ్చేది ఉంటుంది, ఇంకా కొద్ది మందికి జాగా ఉండి ఇల్లు కట్టుకుంటామంటే సాయం చేసేది ఉంటుంది. ఇప్పటికే చేస్తున్నాం, ఇంకా కొంతమందికి చేసేది ఉంటుంది. అది కూడా చేసి తీరుతాం. పోడు పట్టాలు ఇచ్చినాం, కొంతమందికి ఇచ్చినాం. టైం లోపల అప్లై చేసిన వాళ్ళకి, సాగు చేసుకునే వాళ్ళకి వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్నారు. ఇన్స్పెక్షన్ అయిన వాళ్ళందరికీ ఇచ్చారు. ఇది మీ మనసుకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఎందుకు రిజెక్ట్ అయినాయో కూడా మీ మనసుకు తెలుసు. ఆడ చెట్లు ఉన్నాయి కాబట్టి రిజెక్ట్ అయింది. ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఈ ఎలక్షన్ కదా అని చెప్పి నా గొంతు మీద కత్తి పెట్టి ఇప్పుడు ఇప్పిస్తావా లేదా అంటున్నారు. మీ మనసుకు తెలియదా? వాళ్ళ ఆఫీసర్లు వచ్చి నేను అందరికి ఇవ్వమని చెప్పిన, వాళ్ళందరిది చూసిర్రు. వచ్చి ఎవరైతే పంట నడుస్తున్నదో వాళ్ళకి ఇచ్చేసారు. ఎవరైనా చెట్లు పెట్టిరో అది ఇవ్వలేదు. మళ్ళీ అయినా సరే మళ్ళీ పంపించిన నేను, మళ్ళా చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలా అని చెప్పిన. అదే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం అయినాక మళ్ళీ ఆ పనిలో పడతాం. ఇట్లా ఇన్ని రకాల కార్యక్రమాలు. 230 ఇండ్లు, అయితే 500-600 ఓట్లు, అంతే కదా. 640 ఓట్లు 500 పడతాయి. పోల కూడా 500 పడతాయి. 500 ఓట్లు పడే ఊర్లో మనం ఇచ్చింది 191 మందికి పెన్షన్లు ఇచ్చినాం, 304 మందికి రైతు బంధు ఇచ్చినాం. అంటే 2 కలిపితే ఎంత? 500 అయినాయి. ఈ రోడ్లు కాక, చెరువులు కాక, బ్రిడ్జిలు కాక, మీ ఇంటింట నల్లా పెట్టింది కాక, మీ ఊర్లో సీసీ రోడ్లు వేసింది కాక, డైరెక్ట్ పైసలు ఇచ్చిందే 498 మందికి పైసలు ఇచ్చాం. రైతు బంధు కావచ్చు, పెన్షన్ ద్వారా కావచ్చు. డైరెక్ట్ పైసలు అందుకున్న వాళ్ళు, డైరెక్ట్ పైసలు అందుకున్న వాళ్ళు న్యాయంగా ధర్మాత్మకంగా ఓట్లు వేస్తే నాకు 500 ఓట్లు వస్తాయి ఈ నాగనగర్లో. మరి న్యాయం చచ్చిపోయిందా? ధర్మం లేదా? ఎందుకు ఓటేయద్దు కారు గుర్తుకు? ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళే మరం కదా. 10 ఏళ్ళ నుంచి మనకు పెన్షన్ ఇస్తున్నాడు, 5 ఏళ్ళ నుంచి మనకు రైతు బంధు ఇస్తున్నాడు. ఇంటి ముంగట చల్లగలకుండా నీళ్ళు ఇవ్వబట్టే, కడుపు నిండా కరెంట్ ఇవ్వబట్టే కేసీఆర్. మీ ఇంటి ముంగటికే సీసీ రోడ్డు పడే, మీ తాండాకు బ్రిడ్జ్ పడే, డాంబర్ రోడ్డు పడే. ఎందుకు ఇనాయత్ నగర్లో నాకు 500 ఓట్లు రావద్దు? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరికీ. న్యాయం ధర్మం అనేది బతికి ఉంటే, ఆ దేవుడు అనేవాడు ఉన్నాడని మనం నమ్మితే న్యాయపక్షాన ఉండాలి దయచేసి, ధర్మం పక్షాన ఉండాలి దయచేసి. మస్తు మాటలు చెప్తారు ఇప్పుడు వచ్చి. అప్పుడు ఉన్నప్పుడు ఎవడేం చేయలే. నాకంటే మొదలు వాళ్ళే ఉన్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, 20 ఏళ్ళు బీజేపీ టీడీపీ వాళ్ళు. మరి వాళ్ళు మీకు మంచినీళ్ళు ఇవ్వలే, ఇంటికాడికి తెచ్చి కడుపు నిండా కరెంట్ ఇవ్వలే. మరి తాండాగేంటికో బ్రిడ్జ్ పడకపోయా మరి 56 ఏళ్ళ నుంచి. ప్రశాంత్ రెడ్డి వచ్చినాకనే ఇంటికి పడ్డది బ్రిడ్జ్. ఇంటికో డాంబర్ రోడ్ పడకపోయా తాండాకి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఉన్నది కదా తాండా. కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేదా? టీడీపీ బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు లేదా తాండా? మరి ఎందుకో పడకపోయా బ్రిడ్జి? మరి పడ్డోని కాపాడుకుంటారా లేదా? వేసినోని కాపాడుకుంటారా లేదా? ఇదే పాయింట్ కదమ్మా. చాలా పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు మనం. మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నాను, అన్నీ చేసినాను కూడా అంటలేను, ఇంకా చేయవలసి ఉన్నాయి. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తే, మీరు దీవిస్తే ఆ మిగిలిపోయిన పనులు కూడా చేసి పెడతా. మిగిలిపోయిన పెన్షన్లు, మిగిలిపోయిన
కార్డులు, బియ్యం కార్డులు, మిగిలిపోయిన పోడు పట్టాలు, ఇంకా కొందరికి ఏమన్నా ఉంటే ఇల్లు కట్టుకుంటే సాయం, గృహలక్ష్మి ఇప్పటికే 45 మందికి ఇచ్చిన నేను. అమీర్ నగర్లో ఇనాయత్ నగర్లో 45 మందికి గృహలక్ష్మిలు ఇచ్చడం శాంక్షన్ చేసిన 3 లక్షల రూపాయలు చొప్పున. ఇప్పుడు ఎలక్షన్లు అయినాక మొదలు పెడదాం. ఇప్పుడు ఎలక్షన్లు అయినా ఆగింది, అది ప్రొసీడింగ్లు వచ్చినాయి, ఆర్డర్లు అయిపోయినాయి. 45 మందికి గృహలక్ష్మి 3 లక్షల రూపాయలు చొప్పున ఇస్తాం. జాగా ఉండి ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకోవచ్చు, 1-2 లక్షలు వేసి కట్టుకోండి. ఇట్లా ఇన్ని రకాలుగా చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు మళ్ళా మీరు మమ్మల్ని గెలిపిస్తే కేసీఆర్ ఇంకా చేస్తా అంటున్నాడు. నాకు పెన్షన్ రాదు, నాకేం వస్తలేదు అన్నది ఒక ఆమె. 230 ఇళ్ళు 191 ఇస్తున్నాం, ఇంకో 10-20 ఇళ్ళు ఉండుంటాయి. ఏ ఇంట్లోనైతే పెన్షన్ రైతు బంధు రాదో ఆ ఇంట్లో ఉన్న మహిళకు 3000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి ఇస్తాం. అంటే ఏమి రాని ఇంటికి 3000 రూపాయలు పంపిస్తాం సౌభాగ్యలక్ష్మి కింద. నెల వస్తాయి. ఇప్పుడు కొత్త చేస్తా అంటున్నాడు ఇప్పుడు కేసీఆర్ మనం గెలిచినాక మళ్ళా. రెండోది, సిలిండర్ ఇప్పుడు 1200 ఉన్నది కదా. సిలిండర్ ధర నరేంద్ర మోడీ నిర్ణయిస్తాడు, బీజేపీ వాళ్ళే నిర్ణయిస్తారు. మళ్ళీ వచ్చి పెద్ద మాటలు మాట్లాడతారు వాళ్ళు. 450 రూపాయలు ఉన్నదాన్ని 1200 రూపాయలు చేసిరు. పాపం పెంచినట్టు పెంచిరు. గరీబ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కూడా చూడలే. మళ్ళీ ఇప్పుడు మేము దేశం కోసం జై శ్రీరామ్ అని మాటలు మాట్లాడతారు వచ్చి. మన వంటింట్లో ఖర్చు ఎక్కువ చేసిర్రు, సిలిండర్ ధర పెంచి, పప్పు ధర పెంచిర్రు, నూనె ధర పెంచిర్రు, బియ్యం అన్ని ధరలు పెంచిర్రు, కారము, సబ్బు, పేస్ట్ అన్ని ధరలు పెంచారు ముద్రాష్ట్రపోలు పెంచి. మళ్ళీ ఇప్పుడు ఏదో దేశం కోసం అన్నమాట మాట్లాడతారు. ఇప్పుడు సిలిండరు 1200 పెంచారు కదా. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చినాక మీరు 400 ఇయ్యండి, మిగతా 800 నేను కడతాను నరేంద్ర మోడీకి అంటున్నాడు. యాడీలు కూడా సిలిండరేనా కట్టలేకపోయా? అంతా అయిపోయింది, సిలిండరేనా కథయిగా. 800 కేసీఆర్ కడతాడు. ఇదొకటి అయిందా? ఇంకోటి, బియ్యం కాళ్ళ మీద బియ్యం తెచ్చుకుంటాం. ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. తినేటోళ్ళు తింటారు, మా యాడీలంతా మక్కలు అవి తింటారు. ఆయనతో దొడ్డు బియ్యాన్ని సాటుకు అమ్ముతారు. ఈడ కూడా కొంత తింటోళ్ళు తింటారు. ఊర్లో కూడా మిగతా వాళ్ళు కొంతమంది సాటుకు అమ్మేస్తారు. ఇక అమ్మేస్తలేరు కదా. అంటే ఇది కొంతమంది ఇట్లా అమ్ముతున్నారని తెలిసింది కేసీఆర్కి అమ్ముతున్నారని తెలిసి ఇక ఇప్పటి నుంచి ఆ దొడ్డు బియ్యం పంచాయతీ ఎందుకు, బియ్యం కాళ్ళ మీద సన్నం బియ్యమే ఇస్తా అంటున్నాడు మొత్తానికి. ఇక అదే తినుండ్రి. ఇదేంది కదా. ఇంకోటి, ఇప్పుడు పెన్షన్లు 2000 రూపాయలు వస్తున్నాయి. బీడీలు చేసే వాళ్ళకి, ముసలి వాళ్ళకి, పెద్ద మనుషులకి, భర్త లేని వాళ్ళకి, భర్త చనిపోయిన వాళ్ళకి 2000 రూపాయల పెన్షన్ వస్తున్నది. ఇప్పుడు మళ్ళా రాగానే కేసీఆర్ ఏమంటున్నాడంటే, ఇంతకుముందు 200 ఉన్నప్పుడు 1000 చేస్తా అన్నాడు. ఒకసారి గెలిచిండు 1000 చేసిండు. మళ్ళీ 2000 చేస్తా గెలిపిర్రి అన్నాడు. మీరు గెలిపించారు 2000 చేసిండు. మళ్ళీ ఇప్పుడు గెలిపియమంటున్నాడు 3000 రూపాయలు చేస్తా అంటున్నాడు. నివద్దిగా 3000 రూపాయలు చేసి మొదటి సంవత్సరం 3000 అవుతుంది ఇప్పుడు గెలంగానే. రెండో సంవత్సరం 500 పెంచుతాడు, 3500 అవుతుంది. మూడో సంవత్సరం 4000 అవుతుంది. నాలుగో సంవత్సరం 4500 అవుతుంది. ఐదో సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది. 2000 రూపాయలు ఉన్న పెన్షన్ నేను మళ్ళీ తప్ప ఎలక్షన్లప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పటికీ 5000 అవుతుంది. యాట 500 పెరుగుతూ ఫస్ట్ 3000 అవుతుంది, తర్వాత యాట 500 పెరుగుతుంది. 5000 కాకపోతే నన్ను రానియకూరు ఊర్లకు, హిమాయత్ నగర్లో మళ్ళీ వచ్చినప్పుడు. ఓకేనా? మంచిగా లేదా? కాంగ్రెస్ వాళ్ళది అగాధని చెప్పము, లభంగా మాటలు చెప్పము, అయ్యేదే చెప్తాం. యాట పెంచుకుంటా పోతాం. తప్పకుండా ఇప్పటిదానికి ఇచ్చుకుంటూ వచ్చిండు కేసీఆర్. ఇప్పుడు కూడా అట్లనే పెంచుకొని యాట ఇంత పెంచుకుంటా ఇస్తా అంటున్నారు. ఇక బీడీలలో ఒకటి ఉన్నది. ఈ కొత్త బీడీలు చేసే వాళ్ళకి కొత్త పిఎఫ్ తోటి పెన్షన్ కావాలని మొన్న నేను వెల్పూర్లో అడిగిన మీటింగ్లో. ఇప్పుడు వచ్చేసరికి కొత్త బీడీలు
మొదలుపెట్టిన వాళ్ళకు కూడా బీడీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఇట్లా ఇవి వచ్చినాక కేసీఆర్ ఇవన్నీ వేస్తా అంటున్నారు. వచ్చేసరికి ఒకటి ఏంటంటే, ఇప్పుడు రైతు చనిపోతే రైతు బీమా వస్తున్నది 5 లక్షల రూపాయలు. ఒకవేళ భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు భూమి లేని వాళ్ళకి కూడా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పేదల కోసం చేస్తున్నాయి. ఇక ఇంకోటి రైతుల కోసం ఇప్పుడు రైతు బంధు 10,000 రూపాయలు ఎకరానికి వస్తున్నది. మనకు సంవత్సరానికి 10,000 వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళా మనం గెలవంగానే మీ దయతోటి గెలిస్తే రాగానే 10,000 12,000 రూపాయలు చేసుకుంటాం రైతు బంధు ఎకరానికి. అది కూడా అట్లనే 12,000 తర్వాత సంవత్సరానికి 2వ సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది ఎకరానికి. 5 ఎకరాలు ఉంటే 80,000 వస్తాయి, 3 ఎకరాలు ఉంటే 48,000 వస్తాయి. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 3 ఎకరాలు ఉంటే 30,000 వస్తున్నాయి, అప్పుడైతే 48,000 వస్తాయి. ఇట్లా రైతు బంధు కూడా పెంచుకునే ఏర్పాటు చేస్తా అని అంటున్నాడు కేసీఆర్. ఇక ఇవన్నీ మీకు చెప్పినా, ఇప్పటిదాకా ఏం చేసినామో చెప్పినా, మీ అందరికి అవి కూడా చూసిర్రు. ఇప్పుడు మళ్ళా మీరు గెలిపిస్తే ఏం చేస్తామో కూడా చెప్పినాం. దయచేసి ఆగమాగం లప్పంగ మాటలు చెప్పిన మాట నమ్మకూరి. ఏం చేసినా కేసీఆర్ చేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మస్తు చెప్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు. వాళ్ళు ఉన్నప్పుడు పెన్షన్ 2,000 లేదు, 200 ఉండే, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్ లేదు, ఏది లేదు వాళ్ళు ఉన్నప్పుడు. ఇవన్నీ 24 గంటల కరెంటు లేదు, ఇవన్నీ కేసీఆరే పుట్టించిండు. పోనీ అప్పుడు అంటే ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. ఈ కర్ణాటకలో మన పక్కకే ఉంటుంది రాష్ట్రం. మొన్ననే గెలిచారు కర్ణాటకలో. మొన్ననే ఇప్పుడు అలా ముఖ్యమంత్రి అయింది. ఇక్కడ కేసీఆర్ ఎట్టున్నాడో కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఆడెంత ఇస్తున్నారమ్మా పెన్షన్? 750 రూపాయలు. ఇప్పుడు ఉందనడా కాంగ్రెస్ వాళ్ళు మన పక్కకే కర్ణాటక రాష్ట్రంలో 750 పెన్షన్ ఇస్తున్నారు. ఇక్కడ ఎంత చెప్తున్నారు? అదాదని చెప్తున్నారు, ఇంత చేస్తాం అంత చేస్తామని. ఉన్న కాడ మాత్రం చేస్తలేదు. కరెంటు యాక్చువల్గా 7 గంటల కరెంటు ఉండే. వీళ్ళు ఏం చేసారంటే, అమ్మ 10 గంటల కరెంట్ ఇస్తాం మేము రాగానే మాకు ఓటు వేయరు అన్నారు. పాపం కర్ణాటకలో రైతులు నమ్మి 10 గంటల కరెంట్ వస్తుంది అని నమ్మి ఓటు వేసి గెలిపించారు. గెలిచిండ్రు, 2 నెలలు అయింది. ఆ 10 గంటలు దేవుడు ఉన్న 7 గంటలు వీకేసారు. పీకి ఇప్పుడు 5 గంటలు ఇస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఇవాళకి 5 గంటల కరెంటే రైతులకు. అదే పొద్దుగాల 2-3 గంటలు, రాత్రి 2 గంటలు. ఇవాళ జరుగుతున్నది అది. నేను అమీర్ నగర్ గ్రామంలో ఎవరైనా కాంగ్రెస్, వినాయక్ నగర్ గ్రామంలో ఎవరైనా కాంగ్రెస్ సోదరులు ఉంటే, తాండాలో కూడా ఎవరైనా కాంగ్రెస్ సోదరులు ఉంటే మీరు ఒక్క కారు పెట్టుకొని పోయినండి ఒకసారి కర్ణాటక. 4 పోయినారు. ఇడికెళ్ళి 4, వినాయక్ నగర్ ఊర్లోకి వెళ్ళి 4, తాండాలకు వెళ్ళి 4 వాళ్ళని ఉంటే కారు పైసలు నేనే ఇస్తాయి, రాను పోని ఖర్చులు కూడా నేనే ఇస్తా. పోయి వచ్చి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్ అని ఉంటుంది కర్ణాటకలో. ఆడికి పోయి 2-3 ఊర్లు తిరిగిరండి. కరెంట్ ఎన్ని గంటలు వస్తున్నదో రైతులకు చూసిరండి మీరే. పెన్షన్ ఎంత వస్తున్నదో చూసిరండి మీరే. రైతు బంధు ఉన్నదా లేదా చూసిరండి మీరే. కళ్యాణ లక్ష్మి ఉన్నదా లేదా మీరే చూసిరండి. రైతు బీమా ఉన్నదా చూసిరండి. కేసీఆర్ కిట్ ఉన్నదా చూసిరండి. వచ్చి ఈయన వినాయక గారు దీన్ని ఏమంటారు ఇది బస్ స్టాండ్ అంటారా? అంబేద్కర్ బస్ స్టాండ్ దగ్గర వచ్చి అంబేద్కర్ గారికి చెప్పురు. ఇక నాకు అది ఉన్న నిజం అంబేద్కర్ సార్కి చెప్పురు. నేను ఏం చేయాలి మరి? ఇక్కడైతే వేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ నాకు ఓట్ వేయండి, నేను వచ్చి చేస్తా అన్నోడివి. నువ్వు ఉన్న కాడ వేయాలి కదా. 2 నెలల కిందనే వచ్చినావు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అందుకోసమే కాంగ్రెస్ సోదరులారా పోయిరండి ఒకసారి. మీకు కూడా తెలియాలి. ఎందుకంటే మీరు కూడా రైతే కదా, మీకు కూడా లాభం అవుతుంది కదా. కేసీఆర్ వస్తే ఆ కాంగ్రెస్ వాళ్ళు వస్తే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్నాయని ఇక్కడ పెడతారు అనుకో, రైతు బంధు వీక్తుంది, పెన్షన్ 750 అవుతుంది. ఇక అన్నీ ఆడెట్లున్నది ఇక అట్లయితాయి.
మీకు కూడా లాభమే జరుగుతుంది. కాబట్టి దయచేసి ఒకసారి పోయొచ్చి అంబేద్కర్ సార్కి చెప్పి మా ఏం తప్పైంది స్వామి, మేమంతా ఇప్పటిదాకా మంచిగా తిరగలేము వాళ్ళతోటి అని చెప్పి మాతోటి రండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే కారు గుర్తు కోటేసి నన్ను కేసీఆర్ని ఇన్ని పనులు చేసిన నన్ను కేసీఆర్ని సాదుకుంటారా లేకపోతే వేరే వాళ్ళకి కొట్టేసి చంపుకుంటారా, మీరే నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కుల ప్రశాంతన్న అచ్చలేని నాయకుడయ్యో వేముల ప్రశాంతన్న ఉదర గురించెవరి తరం పాల్కొండకు బలము నీవెలే వేముల ప్రశాంతన్న గులాబీల జెండముని రైతుకు భరోసనిచ్చి వీడు వంట భూములకు పంటకు ఆధారనిచ్చి పడవైన పోపు తెచ్చినాము ఇరిగేషన్ ఎన్నో మంజూరు చేసినాము మిషన్ భగీరథ పథకము వేముల ప్రశాంతన్న